హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మనం సైదాబాద్ డివిజన్ పగిళ్ళ శ్రీనివాస్ రెడ్డితో ముఖాముఖి. అన్న నమస్తే. అన్న నమస్తే. మీరు సైదాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ అంటారు బీఆర్ఎస్ పార్టీ. పేరు పగిళ్ళ శ్రీనివాస్ రెడ్డి, సైదాబాద్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను. ఇప్పుడు అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందన్న? కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడు మోసపూరితంగానే ఉంటది. ఇవాళ కాదు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు చట్టాల స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు 100కు 90% అన్ఎడ్యుకేటెడ్ ఉండే, అక్షరాస్యత లేని ప్రజలు ఉండే. చట్టాల మీద వాళ్ళకు అవగాహన లేనప్పుడు వీళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకు అనుకూలంగా చట్టాలను, రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అధికారమే పరమావధిగా రాజ్యాంగాన్ని దగ్గర 73-74 సార్లు మార్చి వాళ్ళ అధికారం సుస్థిరం చేసుకోవడానికి ఎన్నో కుయుక్తులు పన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ వీళ్ళ మోసము నిరంతరం వాళ్ళ డిఎన్ఏలనే మోసం అనేది ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది చేయరు, చేసేదైతే ఏముండదు. ఈ విధంగా ఎప్పుడు నిరంతరం ఈ దేశాల ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి పాలించడమే ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఎందుకంటే మనతో పాటు స్వాతంత్రం పొందిన చైనా ఇవాళ ఎక్కడున్నది, మనతో పాటు స్వాతంత్రం పొందిన ఎన్నో దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా వాళ్ళు అభివృద్ధి పదంలో నడుస్తుంటే వీళ్ళ మోసపూరిత పాలన వల్ల ఇవాళ భారతదేశము ఎన్నో ఒక తరం మొత్తం వెనుకబడిపోయింది. అభివృద్ధి పదంలో కానీ, ఏ విషయంలో కానీ, సాంస్కృతికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా అన్ని విధాలుగా నష్టపోయింది. వీళ్ళ తెలివిలేనితనం వల్ల, వీళ్ళ అవసరానికి వాడుకునే విధానం వల్ల, వీళ్ళ లంచగొండితనం వల్ల, వీళ్ళ అవినీతి వల్ల భారతదేశము ఇవాళ దగ్గర 50 ఏళ్ళు వెనుకకు, అన్ని దేశాలతో పోలిస్తే, చైనాతో పోలిస్తే మనం 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నాం ఇవాళ. మరి మీరు అంటున్నారన్న ఇవన్నీ అవినీతి అన్నారు. మరి అవినీతి అని చూసిన పార్టీనే గెలిపించుకున్నారు కదా జనాలు. మరి దానికి మీరు చెప్పగలరు? నేను చెప్పేది అదే. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక టీం ఉంటది. వాళ్ళకి ఏంటంటే రీసెర్చ్ టీం అనుకుంటా, నాకు తెలిసి ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి, ఏం చెప్తే నమ్ముతారు, మనం ఎట్లా దోసుకోవాలి, ఈ టీము వాళ్ళకి ఎప్పుడు పనిచేస్తుంటది. కాబట్టి వాళ్ళు మొన్న కూడా చూసుకోండి, రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లో చెప్పిండ్రు. వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఆ ఫ్రీ బస్ పథకం తప్ప ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రజలను మోసం చేయడమే. అంటే ఏంటంటే ఆశ పెట్టాలా, మోసం చేయాలి, కానీ అభివృద్ధి పదంలో నడపాలి. దేశము ఇది నాది, మా దేశము, మేము దీన్ని అభివృద్ధి పదంలో ఉండాలి. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ బాగోగులు మనం చూడాలి. ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అనే వాళ్ళకు సోయి ఉండనే ఉండదు. వాళ్ళు చేసే అవినీతిని ఎవరైనా ప్రశ్నిస్తే వానికి తాయిలం ఇవ్వడము, వాళ్లకు వరాలు ఇవ్వడము, అంతేగాని ఒక స్పష్టమైన విధానం అంటూ పారిశ్రామికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, ఆర్థికంగా కానీ ఒక స్పష్టమైన విధానం, ఈ విధానంతో పోతే దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ విధానం వల్ల పోతే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, ఈ విధానం వల్ల పోతే పెట్టుబడులు వస్తాయి అనే ఒక విధానం లేకుండా కేవలం ఏంటంటే నమ్మించాలా, గొంతు పోయాలా. వాళ్ళ సింగిల్ పాయింట్ ఒకటే విధానం ఏంటంటే ప్రజలను నమ్మించాలా, నమ్మించి మోసం చేయాలి. ఇదే విధానంతో ఇప్పటివరకు వాళ్ళు వచ్చిన అన్ని ప్రభుత్వాలు చూడండి, ఎక్కడైనా వాళ్ళు అదే విధానం. ఎందుకంటే ఏదో నేను వేరే పార్టీ కాబట్టి ఈ విషయం చెప్పట్లేదు, మీరు చూడండి లాస్ట్ ఒక్క నిమిషము. మరి కాళేశ్వరం గురించి అంత జరిగింది కదా, మరి దాని గురించి మీరేం చెప్పేస్తారు? కాంగ్రెస్ పార్టీ అనేది కాళేశ్వరం అనేది ముందు పెట్టింది, దాని గురించి మీరేం చెప్తారు? కాళేశ్వరము ఒక అద్భుతం. ఇవాళ గిన్నిస్ బుక్ రికార్డులో వాళ్ళు ఎంట్రీ చేసిండ్రు. ఎందుకంటే రికార్డు సమయంలో ఒక ప్రాజెక్టును మొదలుపెట్టి పూర్తి చేయడం అనేది అసంభవమైనది. ఇంకోటి, ఈ తెలంగాణ గోదావరి నీటి మట్టానికంటే సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉన్నది. అక్కడి నుంచి గ్రావిటీ వల్ల నీళ్లు రావాలంటే 600 మీటర్ల పైకి గోదావరి దగ్గర నుంచి నీళ్లు పోవాలి. అక్కడి నుంచి ఎట్లా ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు గోదావరి మీద కట్టింది లేదు. ప్రాజెక్టులు అన్ని మేము సక్సెస్ఫుల్ అయినాం, మీరు కట్టిన ప్రాజెక్టులు అన్ని అవినీతి అయింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఇది ఒకటే విధానం. ఏంటంటే అవతల మంచిగా పనిచేస్తుంటే వాళ్ళ మీద బురద చల్లాలి. వాళ్ళ సింగిల్ పాయింట్ ఫార్ములా ఉంటది, వాళ్ళ టెక్నికల్ టీం ఎప్పుడు ఇదే పని చేస్తుంటే ఏంటంటే అలా చెప్తున్నారు. కానీ నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం డ్యామ్ కట్టినాయి, అన్ని ఏళ్ళ చరిత్ర ఉంది, దానికి ఇంతవరకు ఒక కాలేదు. మరి మీరు కట్టిన దానికి ఇంత తొందరలోనే జరిగింది. మరి దానికి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు కూడా ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. ఇది వాళ్ళు చెప్తలేరు, కానీ రికార్డ్ చూడండి మీకు తెలుస్తుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టి ఎప్పుడు వాళ్ళ ప్రతిపాదిత వ్యయం ఎంత, ముగింపు వ్యయం ఎంత,
నాగార్జున సాగర్ కట్టినప్పుడు దగ్గర దగ్గర ఒక 10 రెట్లు వ్యయం, ప్రతిపాదిత వ్యయం కంటే 10 రెట్లు పెంచి దగ్గర వాళ్ళు ఒక 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాం అనుకొని 22 ఏళ్ళు కట్టిరు ప్రాజెక్టుని. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోండి, స్టార్ట్ చేసి ఎప్పుడైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో అది కంప్లీట్ చేసినాం ఖచ్చితంగా విత్ ఇన్ ద టైం. ఇట్లా అసలు ఈ దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా ఇంత తొందరగా కంప్లీట్ చేసిన దాఖలాలు లేవు. ఇంత ప్రతిపాదిత వ్యయానికి మా అంటే ఒక 5% 2% పెరిగి ఉంటది కాదు, దాన్ని అంతకు మించి ప్రతిపాదిత వ్యయాన్ని ముగింపు వ్యయానికి తేడా లేదు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు కూడా ఒకటే కాదు, ఎందుకంటే నీళ్లు దగ్గర దగ్గర మహారాష్ట్రలో 22 బాగులు, తెలంగాణలో 8 బాగులు, మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకు వచ్చినాక ఇందులో కలుస్తాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే వాగులు మహారాష్ట్ర నుంచి వాటర్ తీసుకొస్తాయి, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ సరౌండింగ్ దగ్గర ఉన్న వాగుల నుంచి నీళ్లు వచ్చేసి గోదావరిలో కలుస్తాయి. గోదావరిలో కలిసిన నీళ్లు తెలంగాణకు అందాలంటే ఇంత 600 మీటర్లు ఎత్తి పోయలేక, అసలు అట్లాంటి ఆలోచన లేక, ప్రాజెక్టు కట్టే సోయి లేక వాళ్ళు ఇన్ని రోజులు గోదావరి జలాలు సముద్రంలో కలవడానికి వాళ్ళు అట్లా నిర్లక్ష్యమే, వాళ్ళ నిర్లక్ష్యము తెలివితనం వల్ల ఇన్ని రోజులు తెలంగాణ రైతాంగము ఈ పేదరికానికి, వాళ్ళ కరువు హత్యలకి, ఆత్మహత్యలకు అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీయే. కేసీఆర్ గారు వచ్చినాక, కేసీఆర్ గారు వచ్చినాక సోయి వల్లనే కదా తెలంగాణ సోయి, తెలంగాణ రైతాంగం బాగుండాలనే ఉద్దేశంతో మీరు ఇంతకుముందు కేసీఆర్ రాకముందు చూడండి, పత్తి విత్తనాలు కానీ ఏ విత్తనాలు కానీ నకిలీ. రైతులు ఏదైనా విత్తనాలు తీసుకొని మొలవక లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటుండే. ఆత్మహత్యలు. తెలంగాణ గౌరవ కేసీఆర్ గారు వచ్చినాక వాళ్ళ మీద నకిలీ పత్తి విత్తనాలు కానీ ఇంకే విత్తనాలు అమ్మే వాళ్ళ సీడ్స్ స్టోర్స్ మీద పీడీ యాక్ట్ పెట్టి ఒక్కొక్క లోపల పెట్టి అసలు నకిలీ విత్తనాల వ్యవస్థనే లేకుండా చేసిండ్రు. తర్వాత పంట సాయం చేసిండ్రు, సాగునీరు ఇచ్చిండ్రు, పంట పండినాక పంట కళ్ళాలనే పంట కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చిండ్రు. ఇంతకంటే ఏ రైతుకైనా, ఒక వ్యవసాయానికన్నా ఇంతకంటే వ్యవసాయ విప్లవం ఏముంటుంది చెప్పండి? వ్యవసాయానికి విప్లవం అంటారు, అందరు నీళ్ళు విప్లవం వచ్చింది, ఎన్నో రకాల విప్లవాలు వచ్చినాయి వ్యవసాయ అగ్రికల్చర్ లో కూడా. కానీ వ్యవసాయ విప్లవం మాత్రం కేసీఆర్ గారు వచ్చినాక సాగునీటి వల్ల, పంట పెట్టుబడి సాయం వల్ల, నకిలీ విత్తనాలు లేకుండా చూడడం వల్ల, సమయానికి ఎరువులు యూరియా అందించడం వల్ల ఇటువంటి అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ చూడండి మీరు, ఇంతకుముందు కేసీఆర్ రాకముందుకు 40 లక్షల టన్నులు వ్యవసాయ ఉత్పత్తి ధాన్యం పండుతుండే మన దగ్గర. ఇవాళ కేసీఆర్ గారు ఇవన్నీ ఇచ్చినాక దగ్గర దగ్గర 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యంతో తెలంగాణ నంబర్ 1 ఉంది దేశంలోనే. తెలంగాణ పంజాబ్ ని మించిపోయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ని మించిపోయింది, తెలంగాణ వెస్ట్ బెంగాల్ ని మించిపోయి ధాన్యం పండుతుంది మన దగ్గర. ఊరికేనే ఇవన్నీ రావు కదా, ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా. అలా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఏముంది బీఆర్ఎస్ పార్టీది? నెక్స్ట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా కార్యాచరణ ఎలా ఉంది? ఇప్పుడున్న ప్రజలలో ఉన్న వ్యతిరేకతకి టిఆర్ఎస్ పార్టీకి ఏ కార్యాచరణ అవసరం లేదండి. ఇవాళ ప్రజలకు వెళ్తే ఆ పట్టణాలు కానీ గ్రామాలు కానీ వాళ్ళు కనిపిస్తే నిలబెట్టి కొట్టేటట్టే ఉన్నారు జనం. అన్ని ఒక యూరియా చూడండి, ఇవాళ యూరియా కోసము పనులు మానేసుకొని లైన్లలో నిలబడుతున్నారు. యూరియా లేదు, ఈ సోయి లేదు. యూరియా ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి తేవాలి, ఏ సమయానికి ఇవ్వాలి? 2 సీజన్లు పంట పండిస్తారు తెలంగాణ రైతాంగం. ఈ 2 సీజన్లకు ఎన్ని రోజుల ముందు మనకు యూరియా అవసరం అవుతుంది, ఎంత అవసరం అవుతుంది, ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరం అవుతుంది? వీళ్ళకి సోయి లేక గాలికి వ్యవసాయ మంత్రి ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. ఆయన ఏం చేస్తాడు? పొద్దున్నే సెక్రటేరియట్ వస్తాడో రాడో, అట్లా తిరుగుతాడు పోతాడు. ఆయన వేయాల్సిన పని ఏముంటదండి? వ్యవసాయ శాఖ మంత్రి జీతము 4 నుంచి 5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటా, ప్రభుత్వ సౌకర్యాలు తీసుకోకుండా ఆయన చేస్తున్న పని ఏముంది? ఏం పని చేస్తున్నాడు? యూరియా ఎప్పుడు వస్తుంది, ఎంత అవసరం ఉంటుంది తెలియదా? యూరియాకు కేంద్ర ప్రభుత్వం దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. అవును, ఇది ముందు కార్యాచరణ ఉండవలసిన అవసరం లేదా? మంత్రికి ఏం పని ఉందండి? ఇంకేం పని చేస్తాడు? ఒక మంత్రిని మనం పెట్టుకోవడానికి కారణం ఏంది? ఆ సంబంధిత శాఖకు అవసరమైన వనరులు కానీ, ఇంకా ఖర్చులు కానీ, అటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయి అవన్నీ తీసుకోవడానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది, ఒక మంత్రి ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రభుత్వ ధనము, ప్రజల ధనము జీతం తీసుకుంటా, సౌకర్యాలు తీసుకుంటా, ముంగట పైలట్ వెనకాల ఈ గన్మెన్లు ఇలా పెట్టుకొని తిరగడానికి వాళ్ళకు మంత్రిత్వ శాఖ ఇచ్చింది. ఈ కనీసం యూరియా ఎంత, ఇది మేజర్ ఇష్యూ. పంటలు వేసినప్పుడు పంటలు సాగు చేయడానికి యూరియా అవసరం అవుతుంది. ఈ యూరియా ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరం వద్దు, ఎంత వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఏ సమయం వరకు అవసరం ఉంటుంది, పంటలు వేసినప్పుడు ఎప్పుడు వేయాలనేది కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యవసాయ మంత్రి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సీఎం కు సోయి లేదు,
మంత్రికి సోయలేదు, ఎవరికి సోయలేదు. ప్రజలు అందుకే రోడ్ల మీద నిలబడాల్సి వస్తుంది ఇవాళ. యూరియా మీరు చూసినారు కదా, నేను అనేది కాదు, అందరు చూసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో ఎక్కడన్నా రైతులు యూరియా కోసం లైన్లో నిలబడ్డ సందర్భం కానవచ్చిందా? ఎవరం చూడలే, మర్చిపోయినాం. కరెంటు కట్ చేసిన సందర్భం మర్చిపోయినాం. ఇవాళ అన్ని కళ్ళ ముంగడు చూపెడుతున్నారు వాళ్ళు చేతగాక. సరే, ఇది బీసీకి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా లేకపోతే అనుకూలమేనా? బీసీకి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలమే. ప్రజలందరికీ అనుకూలమైనది బీఆర్ఎస్ పార్టీ. మరి అప్పుడు చేయలేదు కదా? సబ్బండ వర్గాలకి అనుకూలమైనది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకూలమే అంటున్నారు, మరి అప్పుడు ఇది చేయలేదు. నేను రేవంత్ రెడ్డి వచ్చినాకనే చేసినాం, మేము చేసి చూపిస్తున్నాం అని అప్పుడు కూడా 42% కేసీఆర్ గారు ఆర్డినెన్స్ తెచ్చారు వాళ్ళు కూడా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించే లేకుండా ఇవన్నీ ఏముంటదంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా తీర్మానం చేసి పంపించినంత మాత్రాన బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న పని అది. అక్కడి నుంచి 50% సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఇవన్నీ కోర్టులో చూసుకోవాల్సిన విషయాలు. ఎప్పుడైనా కానీ బీసీ రిజర్వేషన్ తెచ్చినామని ఎప్పుడు చెప్పాలి? సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఆమోదింప చేసుకొని కోర్టు వ్యవహారాలను తేల్చుకొని అప్పుడు సాధించడం అని చెప్తే ఎవరైనా శభాష్ అంటారు. యుట్టిగా కంటి తొరుపు ఇది చెప్తున్నా కదా. ఏంటంటే ప్రజలను నమ్మించాలి. నేను మీకు చేస్తున్నా, చేయొద్దు. వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళలో ఎప్పుడు చేయలేదు, చేయరు కూడా. కానీ అదే కథ 70 ఏళ్ళ నుంచి జరుగుతున్న అదే కథ మళ్ళా నమ్మించాలి, మోసం చేయాలి. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, బీసీలను నమ్మించాలి. ఇన్ని రోజులు ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి ఒక మాట. ఇప్పుడు మీ వయసును బట్టి, నా వయసును బట్టి, నేను కూడా చిన్నప్పటి చూస్తున్నా. ఇన్ని రోజులు బీసీ రిజర్వేషన్, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక కాలం పాలించింది కదా. మరి రిజర్వేషన్ లేకుండా ఎవరైనా ఆపిన వాళ్ళని చేతులు కట్టేసిరా, కాళ్ళు కట్టేసిరా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే మీకు ఆ అధికారం కోసం ఏం చేయాలో అదే చేస్తారు తప్ప ప్రజల కోసం ఏం చేయాలో చేయరు. మీకు అసలు అటువంటి చరిత్ర లేదు, అటువంటి సోయి లేదు, ఆ తెలివి లేదు మీ దగ్గర. మీరు కేవలం మోసం కాంగ్రెస్ మోసం అది తప్ప ఇంకోటి లేదు వాళ్ళకి. ఇవాళ చూడండి, మూసీ సుందరీకరణ అన్నారు సీఎం. ఇప్పటివరకు ఒకసారి పోయి సిడ్నీలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో చూసి వచ్చిండ్రు. ఇప్పటివరకు దానికి అతిగతి లేదు. హైడ్రా తేవడం వల్ల మంచి జరిగిందని చెప్పి జనాలు కూడా అంటున్నారు కదా. ఇప్పుడు మనం వర్షాకాలం ఉంది, వర్షాకాలంలో హైడ్రా వల్ల చాలా కాలనీలు మునగకుండా చాలా వరకు సేఫ్ అయిందని చెప్పి జనాలు కూడా అంటున్నారని మనం చూస్తున్నాం న్యూస్లలో. హైడ్రా ఉద్దేశం ఎప్పుడైనా మంచిది అయినప్పటికీ దాన్ని ఇప్పుడు హైడ్రా తెచ్చిండ్రు. సరే, మంచి ఉద్దేశంతో తెస్తే సీఎం గారి అన్న తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువులోనే వాళ్ళ ఇల్లు కులగొట్టిందా? కొట్టలేదు. ఎమ్మెల్సీ మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారు ఫామ్ హౌస్ గండిపేటను ఆనుకొని ఉంది. కులగొట్టలేదు. వాళ్ళ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి ఫామ్ హౌస్ గండిపేటను ఆనుకొని ఉన్నది. కులగొట్టలేదు. వీళ్ళు ఏంటంటే ప్రజలను ఇంకో విధంగా నమ్మించాలి. ఏంటంటే వీళ్ళ దగ్గర బీసీలు కానీ, మధ్యతరగతి వర్గాలు కానీ, ఎవరు చదువుకున్న వాళ్ళు కానీ ఎవరూ లేరు. కేవలం ఆ నిమిషానికి ప్రజల మైండ్ డైల్యూట్ చేసి ఏదో లబ్ధి పొందాలి, అధికారం పొందాలి, దాంతో డబ్బులు సంపాదించుకోవాలి, ఇన్ని డబ్బులు నేను పెట్టుకోవాలి, ఇన్ని డబ్బులు ఢిల్లీకి పంపాలి, అంతనే వాళ్ళ ఆలోచన తప్ప ఇది రాష్ట్రం ఎట్లా అభివృద్ధి పడుతుంది, ఎంత కష్టం చేస్తే ఈ అభివృద్ధి వస్తుంది, ఎన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటే, ఎన్ని పనులు చేస్తే ఇవన్నీ జరుగుతాయి అనేది వాళ్ళకి ఆలోచన లేదు, రాదు ఎప్పటికీ. ఎందుకంటే కష్టపడే తత్వం వాళ్ళ దగ్గర లేదండి. మీద పనులన్నీ అధికారం ఎవరికి వస్తుందో, నా లైఫ్ టైంలో కాంగ్రెస్ లో అధికారం వచ్చేదే ఒకసారి వాళ్ళు. ఇప్పుడైతే ప్రజలు ఇంతకుముందు చదువుకున్న వ్యక్తులు చాలా తక్కువ ఉంటుండే. ఈ మధ్యలో ఎడ్యుకేషన్ బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి అందరికి అన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయిందో కాంగ్రెస్ కి సమాధి కట్టేసారు ప్రజలు. ఎక్కడ కూడా వస్తలేదు. ఏనో ఒక దగ్గర ఈడ కూడా 420 హామీలు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, పంట సాయం 15,000, ఎన్ని రకాల హామీలు ఇచ్చారు, ఒక్కటన్నా అమలు చేసిండ్రా? ఆ ఫ్రీ బస్ ఒకటి తప్పక మెడ మీద కట్టేందంటే అది కూడా పెట్టకుంటే అక్కడెక్కడో శ్రీలంకల ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి దాడి చేసినారు. అట్లా మా సెక్రటేరియట్ మీద వాళ్ళ మంత్రుల మీద దాడి చేస్తారని తప్పక చేసిండ్రు తప్ప వాళ్ళు స్వతహాగా వాళ్ళు అభివృద్ధి మంత్రంతో చేసింది ఏముండదు. ఇప్పుడు అది అలా ఉంటే అన్న, ఇప్పుడు హాట్ టాపిక్ కవితక్క, ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. అది ఎంతవరకు మీరు కరెక్ట్ అంటారు? అది మా గౌరవ కేసీఆర్ గారు చూసుకుంటారు. ఎందుకంటే కుటుంబ సమస్య,
అదే చిన్న అంతర్గతంగా చిన్న జరుగుతుంది చిన్న అని మనం వార్తల్లో ఏ చూస్తున్నాం. కుటుంబంలో అయినా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మీరు కూడా చూస్తున్నారు. 52 సార్లు ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిండ్రు. అందులో 2 సార్లు మాత్రమే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇస్తలేరు అపాయింట్మెంట్? ఇప్పుడు అపాయింట్మెంట్ వాళ్ళది ఒక సమస్య. నేనేమంటున్నా, ఇది ఒక కుటుంబ సమస్య. మా పెద్దలు కేసీఆర్ గారికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. వాళ్ళు దాన్ని అంతర్గతంగా దాని సమస్యను ఇంకోటి పరిష్కరించారు. కూడా వార్తల్లో చూస్తున్నాము, హరీష్ రావు వెనకాల కానీ సంతోష్ రావు వెనకాల కానీ మన రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పి వార్తలు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కవిత కళ మాట్లాడింది అంటే వాళ్ళ వెనకాల ఉండి మాట్లాడిపిస్తున్నారు వీళ్ళు. వారికి ఏ విధంగా అట్లా అనిపించిందో మనకు తెలియదు, కానీ ఇవన్నీ మనం మాట్లాడే విషయాలు కాదు. ఎందుకంటే ఒక కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడిండొచ్చు, కానీ అవన్నీ నిజం కాదు, అబద్ధం అవన్నీ. ఎందుకంటే ఆ స్థాయి ఉన్న వ్యక్తులు ఎవరితో కుమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి జూబ్లీ హిల్స్ వచ్చేసే వారికి గోపీనాథ్ గారు రీసెంట్ గా మరణించారు కదా, ఆ స్థానంలో మీరు మళ్ళీ బీఆర్ఎస్ఏ జెండా పాతది అంటారా? 100% ఎవరికి ఇస్తారు టికెట్? 100%. అదైతే మేము నా స్థాయిలో నేను చెప్పే విషయం కాదు, కానీ సరి అయిన వ్యక్తిని, గెలుపు గుర్రం ఎవరైతే ఉంటారో గెలవదగ్గ వ్యక్తిని, గెలిచే ప్రజల అభిమానం కలిగిన వ్యక్తినే అక్కడ నిలబెడతారు పార్టీ. ఖచ్చితంగా జూబ్లీ ఇవాళ నేను ఏందో అంటే కెమెరా ముంగడికి వచ్చినాం కాబట్టి జూబ్లీస్ గెలుస్తామని చెప్పడం కాదు. సిటీలో ఉన్న అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది గత ఎలక్షన్లు బలమైన. ఎందుకంటే ఈ నగరాన్ని అభివృద్ధి చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేటీఆర్ గారి మీద స్పెషల్ గా అందరూ అన్ని వర్గాల ప్రజలకు అద్భుతమైన నాయకుడు, మంచి నాయకుడు, అభివృద్ధిని చేస్తాడని మనం అనుకోవడానికి కూడా కారణం. మీరు చూడంగా ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి, ఎన్ని అండర్ పాస్లు ఉన్నాయి విత్ ఇన్ ద టైం. ఇంతకుముందు ఒక ఫ్లైఓవర్ కడితే 10-20 ఏళ్ళు కడతారు. ఫ్లైఓవర్లు ఒకటి కట్టారు కానీ అండర్ డ్రైనేజ్ మాత్రం మాత్రం పరిపాలనలో అసలు ఏమి జరగలేదు, అభివృద్ధి అనేది జరగలేదు అని చెప్పేసి అబద్ధం ఇది. ఎందుకంటే మీరు చూడంగా, నేను చూడంగా గత ఒక 3 ఏళ్ల కింద వచ్చిన వరదలు, 3-4 ఏళ్ల కింద వచ్చిన వరదలకి ఇమీడియట్ రియాక్ట్ అయ్యి మొత్తం నాళాలన్నీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దేనికైనా అభివృద్ధి చేయడానికి మనం మంత్రమేయంగానే అవన్నీ జరిగాయి. కొంత సమయం తీసుకుంటది. మీరు కూడా చూస్తున్నారు మార్కాజ్ దగ్గర నుంచి కానీ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ డ్రైన్లు ఎంత అద్భుతంగా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి డ్రైన్లు కంప్లీట్ చేసిండ్రు. ఇవాళ ఈసారి వర్షం పడితే మొన్న కూడా భారీగానే పడ్డాయి. నగరానికి వచ్చిన అంత పెద్దగా ముప్పు సమస్య అయితే రాలేదు. ఇంకోటి బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉంది అని అనుకోవచ్చా? అసంభవం అండి. బీజేపీ ఎక్కడ ఉందండి? నేను అడుగుతున్న ఒకటే, బీజేపీ ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా అధికారంలో ఉన్నదా? అసలు ఎప్పుడైనా 10 సీట్లు గెలిచిన చరిత్ర ఉన్నదా? ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే అసాధ్యం అనుకున్న ఎంతో మంది వ్యతిరేకించి, ఎంతో రాబందులు కబందులు ఈ వాళ్ళ హస్తాల తెలంగాణ రాష్ట్రాన్ని నలిపేస్తూ ఎంతో డబ్బులు, 1000 కోట్ల డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నా కూడా వాళ్ళందరిని ఎదిరించి 2 పార్లమెంట్ సభ్యులతోటి ఈ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప యుగ పురుషుడు కేసీఆర్ గారు. ఇట్లా ఇంకొకటి అన్న, ఇప్పుడే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఏంటంటే కవిత మన పార్టీకి రాజీనామా, ఆమె పోస్ట్ కి రాజీనామా చేసిందని తెలిసింది. దాని గురించి మీరేమంటారు? నేనేమంటే ఇవన్నీ అంతర్గత సమస్యలు తాత్కాలికంగా వస్తాయి, సమస్యపోతాయి. పార్టీ పెట్టే ఆలోచన కూడా ఉంది అని చెప్పేసి ఉంది కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏమంటున్నా అంటే పెట్టినప్పుడు మాట్లాడొచ్చు. ఇప్పుడైతే ఊహాగానాలు ఇవన్నీ. లైవ్ లో చూస్తున్నాం. పేపర్ ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా ఉంది, ఉండొచ్చు. లైవ్ కూడా నేనేమంటున్నా అంటే ఒక సమస్య వచ్చినప్పుడు చూసిన వాళ్ళకి 100 రకాల ఆలోచనలు వస్తాయి. ఇది ఇట్లా జరగవచ్చు, అట్లా జరగవచ్చు, అది అట్లా జరగవచ్చు అనేది ఒక ఊహ ఉంటుంది, నేచురల్. ఇప్పుడు నేను బేసిక్ ఒకటి చెప్తున్నా. ఎదురింట్లో దొంగతనం అయింది అంటే ఇంట్లో తీసిరా, బయట నుంచి తీసిరా, వెనక నుంచి వచ్చిండా, ముందటి నుంచి వచ్చిండా, ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. అల్టిమేట్ గా ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు చెప్పాలి. అట్లా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు మనిషికి ఆయన ఆలోచన మేరకు ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. అది ఏం జరగకముందుకు మనం మాట్లాడంటే డైరెక్ట్ ప్రెస్ మీట్ లో వచ్చేసింది కదా. ఇప్పుడు కవిత నిన్ననే మాట్లాడింది, నిన్న పేపర్ స్టేట్మెంట్ గానీ ప్రెస్ మీట్ లో చెప్పింది, హరీష్ రావు వల్ల, సంతోష్ రావు వల్ల కేసీఆర్ ఇమేజ్ దెబ్బతింటుంది, వీళ్ళ వల్లనే కేసీఆర్ ఇమేజ్ దెబ్బతిన్నది, వాళ్ళ సొంతంగా వాళ్ళ అభివృద్ధి చెందడానికి కేసీఆర్ ని వాడుకున్నారు అని డైరెక్ట్ ఓపెన్ గా చెప్పింది. ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఇది కరెక్ట్ కాదు, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. స్టేట్మెంట్ కరెక్ట్ కాదంటున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూడా ఇప్పుడు తాజాగా వచ్చింది మనకి, ఏమని వచ్చిందంటే ఆమె పోస్ట్ కి పదవికి రాజీనామా చేసిందని చెప్పి, ఆమె నెక్స్ట్ పార్టీ అభివృద్ధికి నేను నా జాగృతి పార్టీ పెడతా అనే స్టేట్మెంట్ వస్తుంది. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు,
వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు నిలబడవచ్చు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసినాక కూడా ఎంతో మంది ఎన్నో రకాల పార్టీలు పెట్టిండ్రు. వాళ్ళు సమర్థులు అయితే పార్టీ నిలబడుతుంది, సమర్థులు కాకుంటే పోతుంది పుట్టిగా. ఎందుకంటే మనం చూడంగా చెన్నారెడ్డి గారు పార్టీ పెట్టిండ్రు, నడపలేక విలీనం చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టిండ్రు, నడపలేక విలీనం చేసిండ్రు. హరికృష్ణ గారు పార్టీ పెట్టిరు, నడపలేక విలీనం చేసిరు. లక్ష్మీపార్వతి గారు పార్టీ పెట్టిరు, నడపలేక మోసుకున్నారు. ఇట్లా పార్టీలు అనేది మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, వాళ్ళ వాయిస్ ను ప్రజలకు చెప్పవచ్చు, ప్రజలను మోటివేట్ చేయొచ్చు, వాళ్ళ అధికారంలోకి రావచ్చు, పాలించవచ్చు. కానీ సక్సెస్ ఇన్ని కోట్ల మందిని మనము ఏం చేయకుండా, మన సమర్థత లేకుండా మనము మోటివేట్ చేయలేము. అధికారంలోకి రావడం అనేది అంత సులువైన విషయం అయితే కాదు. ఇవాళ గౌరవ్ కేసీఆర్ గారు కూడా ఒక్కరుగా స్టార్ట్ చేసి 14 ఏళ్ళు అల్పేలు కానీ పోరాటం, ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో దాడులు, ఎన్నో మోసాలు తట్టుకొని 14 ఏళ్ళు పోరాటం చేస్తే రాష్ట్రాన్ని సాధించి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అందుకోసము ఈ సమయంలో పాతకాలంలో ఎట్లుంటుండే, ఒక నాయకుడు ఏదైనా చెప్తే ప్రజలు నమ్మేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, సోషల్ మీడియాలో శోధించుకుంటారు, నిజమా కాదా స్ట్రాటజిక్స్ చూసుకుంటారు. అట్లా అంత ఈజీగా కొత్త పార్టీ ఏది సర్వైవ్ కావడం అనేది ఈ సమయంలో అంత అనుకూలమైన సమయం కాదేమో అని నా ఉద్దేశం. బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి నిన్న నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి దానికి రీజన్ న్యాచురల్ గా ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ సభ్యుడు నిన్నటిదాకా మనమే కుటుంబంలో ఉంటాడు, మన అన్ననో తమ్ముడో పీపీ నుంచి బయటకు పోతే ఎంబడే మనం దాని గురించి మాట్లాడలేం కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, ఎలక్షన్స్ ఇది స్ట్రాటజిక్ లాగా ఉంది అనుకోవచ్చా, లేకపోతే అంతర్గతంగానే బయటకు వచ్చిందని అనుకోవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ ను ఇప్పుడు ఆల్రెడీ పరిపాలన ఉంది, దీన్ని తట్టుకోవడం దానికోసమే వీళ్ళు ఇదేమైనా చేస్తున్నారా అనే కోణంలో కూడా చూడాలి. తట్టుకోవడం అనేది అసలు సమస్యనా? వాళ్ళకి ఏమున్నదండి అసలు? బీఆర్ఎస్ పార్టీ మేము మాట్లాడేది పక్క పెడితే ప్రజలు ఎక్కడికైనా పోతే మమ్మల్ని అడుగుతారు, నాయన మీరు ఎప్పుడు వస్తారు, మీరు పోరాటం మీరు కాలు ముంగటి నిలబడరు, మేమే కొట్టుకుంటాం వాళ్ళని, వాళ్ళు ఏమైనా కనిపిస్తే వాళ్ళని గలబట్టి నిలబెడతాం అని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే చూస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒక్క మాట యూరియా కోసం రైతాంగం దగ్గర వండి తంతరు. ఇప్పుడు ఏ నాయకుడు పోయినా ఎరువుల కోసం రైతాంగం ఏ ఊరికి పోయినా కొడతారు, సాగునీటి కోసం పండి ఏ ఊరికి పోయినా కొడతారు. సిటీలో వచ్చి కళ్యాణ లక్ష్మి కోరి బస్సులకి పోతే గల్లబట్టి గుంజుకొచ్చి కొడతారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినవి ఏమి రావట్లేదు, ఏమి ఇచ్చేటు ఏమి ఏమని జోలకే చెప్పియాడు. ప్రభుత్వము తెలివైంది అయి సంపదను సృష్టించి ఆ సంపద ప్రజలకు పంపితే అభివృద్ధి అనేది సాధిస్తుంది. అభివృద్ధి ఒకటి, వెల్ఫేర్ ఒకటి. అభివృద్ధి చెందాలి, వెల్ఫేర్ అనేది ప్రజలకు, మనకు అణగారిన వర్గాలు సమాజంలో ఉంటారు, అందరూ ఒక తీరు ఉండరు. కాబట్టి ఎవరెవరు ఏ వర్గాలకైతే అన్యాయం జరిగిందో, ఏ వర్గాలకైతే సాయం అవసరమో ఆ తగిన విధంగా సాయం అందిస్తే అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇవ్వకుండా మాటలు చెప్పి మైకుల ముంగట నాలుగు కెమెరాలు పెట్టుకొని 4 మాటలు చెప్తే అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? ఇవాళ జరుగుతలేదు. సేమ్ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు చేసినప్పుడు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు ఎన్నో చెప్పాడు. అన్ని ఏంగా కూడా ఇవాళ అసలు ఏది లేదు కదా, ఏది లేదు. పంట సాయము, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చూడండి వీళ్ళ మోసం ఎట్లుంటదంటే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కోర్టు కంపల్సరీ డెడ్ లైన్ పెట్టింది కాబట్టి మన పంట సాయం అంతా అరకొర చేసింది. 2 లక్షల రుణమాఫీ చేస్తాం మనం. ఎన్నో లక్షల మంది రైతులు ఉంటే వీళ్ళు చేసిందంటే 28,000 మంది రైతులకు మాత్రం చేసింది. అభివృద్ధి లేదని వాళ్ళు ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ అవుతాడని ఏది అంటున్నారు. ఇక్కడే అభివృద్ధి లేదంటున్నారు. మరి ఇండియా ఇప్పుడు భారతదేశంకి ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఆ మాట అనకుండా రేవంత్ రెడ్డి సీఎం ఓవర్ చేస్తారండి. ఇప్పుడు మాటలు అనగానే వాళ్ళు ఇప్పుడు ఏ ధీమతులు వాళ్ళు అంటున్నారు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ అంటుంది. ఇంకా బీజేపీ అదేం రాదు, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి. కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు స్వామి భక్తి కానీ దేశభక్తి ఎప్పుడు లేదు వాళ్ళకి ఆ నిమిషానికి కూడోడు పెడితే వాడే దేవుడు. ఆ నిమిషానికి ఇప్పుడు అధికారం రేవంత్ రెడ్డి గారు పోటీ ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అండి రేవంత్ రెడ్డి గారు. అంతకంటే ఉత్తమ్ రెడ్డి ఉన్నారు, వెంకటరెడ్డి ఉన్నారు, బిడ్డు మల్లు బట్టి విక్రమార్క ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, సంపన్న వర్గాలలో ఉన్నారు. మరి ఇయ్యలే కదా వాళ్ళకి. వాళ్ళకి ఏం లావాదేవీలు ఉన్నాయో, రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏం ఆశ చూపెట్టిండో. ఈయన సమర్థుడు అని ఇప్పుడు ఇంతకుముందు పరిపాలించినోడు కాదు, రాజమీలినోడు కాదు, సమర్థుడు అని ఎట్లా డిసైడ్ చేసుకొని సీఎం పదవి ఇచ్చింది మీరు చెప్పండి. నిజంగా అద్భుతంగా పాలిస్తాడడానికి ఇంతకుముందు ఆయన ఎక్కడో పరిపాలించలేదు, ఎక్కడ అధికారంలో లేడు. మరి ఈయనని సీఎం చేసే పాలిస్తాడని ఎట్లా నమ్మిండొచ్చు వాళ్ళ అవసరము. ఇప్పుడు ఇక్కడి నుంచి అవసరము రేవంత్ రెడ్డి ఏమి ఇస్తా అన్నాడు,
వాళ్ళు ఏం తీసుకుంటున్నారో వాళ్ళ అవసరం తగ్గట్టు వాళ్ళు ఒక వ్యక్తిని పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు ఎట్లుంది జస్ట్ లైక్ దట్ అంటే, ఇప్పుడు నేను ఒక వ్యాపారాన్ని నడిపిస్తున్నాను, నేను నా ఒక్కంతో అయితే లేదు, ఒక పిఎన్ పెట్టుకుంటా, ఆయన నాకు మిగిలిన విషయాలన్నీ ఎట్లా ఏం తెచ్చిస్తాడు ఏం సంగతి అనే లెక్కలనే అది పోతుంది, కానీ ఇంకా వేరే విధంగా అయితే ఏం అనిపిస్తలేదు. మీరు చూడండి నిజంగా వీళ్ళు వచ్చిన 2 ఏళ్లలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్ కానీ, కొత్తగా ఇచ్చిన పెట్టుబడి కానీ, కొత్తగా చేసిన అభివృద్ధి కానీ, కొత్తగా ఇచ్చిన వెల్ఫేర్ కానీ ఏమన్నా ఉన్నది? ఏం లేదు. ఏం లేదే 10 ఏళ్ళ పరిపాలించిన కేసీఆర్, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే నేను పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి అయ్యింది. కాంగ్రెస్ అసలు మన దగ్గర లేదు, అయిపోయింది, ఇంకా పని అయిపోయింది అన్న దాన్ని కాంగ్రెస్ తెలంగాణలో తీసుకొచ్చింది. అది జనాలు తీసుకొచ్చారు కదా, మరి దానికి మీరేం చెప్తారు? కొన్ని విషయాలు ఉంటాయండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం వ్యవస్థని ఏకీకృతం చేసుకుంటూ పోయినప్పుడు కొన్నిసార్లు ప్రజలకు వాళ్ళ దాకా చివరి దాకా చేరకపోవచ్చు. ఎప్పుడైనా అభివృద్ధి శరవేగంగా జరిగిన ఎక్కడైనా మీరు చూడండి, అమెరికాను కానీ రష్యాను కానీ, ఎక్కడ అభివృద్ధి బాగా జరిగిన దగ్గర ప్రజలకు ఆ అభివృద్ధి చెందిన విషయం ప్రజలకు చేరకపోతే వాళ్ళు ఇట్లాంటి నిర్ణయాలు కొన్ని ఏంటంటే వాళ్ళ ఆత్మహత్య సదృశమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా దగ్గర జరిగింది, తెలంగాణలోనే కాదు. ఇవాళ అత్యంత అభివృద్ధి మీరు చూడండి, కేసీఆర్ ఉన్నప్పుడు సమీకృత కలెక్టరేట్ ఎప్పుడైనా విన్నామా? అసలు దేశంలో ఎక్కడ లేవు. ఏ రాష్ట్రం, పంజాబ్ లో లేదు, ఢిల్లీలో లేవు, యూపీలో లేవు, ఎక్కడ లేవు సమీకృత కలెక్టర్ రేట్లు. ఎందుకోసం అంటే ప్రజల పనులు తొందరగా జరగాలి. కలెక్టర్ ఆఫీస్ ఒక దగ్గర, ఆర్డీఓ ఆఫీస్ ఒక దగ్గర, తహసీల్దార్ ఆఫీస్ ఒక దగ్గర, ఫైల్ ఒక దగ్గర, ఈ నుంచి ఆ ఫైల్ రానికి 4 రోజులు, అది ఫైల్ క్లియర్ కానికి సంవత్సరం. ఇట్లాంటివి వద్దు అని చెప్పి పాలనలో ప్రజలకు వీలైన తొందరగా వాళ్ళ సమస్యలు తీరాలి, వాళ్ళకి అభివృద్ధి ఫలాలు చేరాలని ఉద్దేశం సమీకృత కలెక్టరేట్ కట్టి సొంత భవనాలు, సొంత పోలీస్ స్టేషన్లు హైదరాబాద్ సిటీలో, లేకుంటే 4 రూమ్ల పాడుగొండ బిల్డింగ్లలో పోలీస్ స్టేషన్లు ఉంటుంది. మీరు చూడంగా నేను చూడంగా కూడా ఇది నిజమా కాదా? ఇప్పుడు నేనేదో చెప్తున్నాను కదా, మీరు చెప్పండి నిజమా కాదు? మీరు చూడంగా సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఒక చిన్న దాంట్లో ఉండే, తర్వాత సొంత దాంట్లో పెట్టారు. ఇప్పుడు ఇవాళ అద్భుతంగా ఏసీపీ వస్తాడు. అదొకటే కాదు, మలక్పేట కట్టిండ్రు, ఆదిపట్ల కట్టిండ్రు, చుట్టుపక్కల ఎక్కడా తీసుకోరు. అద్భుతమైన పోలీస్ స్టేషన్లు, సమాచార వ్యవస్థ, వసతులు, కలెక్టరేట్లు, వసతులు, ఇవన్నీ అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే ఏంది? ఏం కావాలంటే అది చేసిరు కదా. రోడ్లు ఉన్న కాడ రోడ్లు వేసారు, ఫ్లైఓవర్లు అన్న కాడ ఫ్లైఓవర్లు వేసారు, ప్రతి మూలకు హైవే తెచ్చింది. రాష్ట్రం నలుమూలకి, ఆదిలాబాద్ దగ్గర నుంచి మహబూబ్ నగర్ దగ్గర నుంచి ఏ మూలకైనా ఇసుకో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. డబల్ రోడ్లు ఉన్నాయి, సాగునీటి వ్యవస్థ ఉన్నది, సాగునీటి కాలువలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. వర్షం నీళ్ళని మన దగ్గర మీరు చూడండి, గోదావరి కానీ కృష్ణ కానీ వర్షం వల్లనే నిండే నదులు అవి నిరంతరం ప్రవహించేవి. వర్షం పడిన వర్షాకాలంలో 2 నెలలనే ఇంత వాటర్ వస్తుంది. ఆ వచ్చిన నీళ్ళని ఎత్తి పోసి స్టోర్ చేసుకోవాలి, అది తెలివైన తనం. ఈ గోదావరి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా ఎన్ని బ్యారేజీలు, ఎన్ని రిజర్వాయర్ల నీళ్లు నింపుకుంటాయి కదా. ఇలా వ్యవసాయానికి నీళ్లు వస్తున్నాయి, ఊరికేనే వస్తున్నాయా? మాటలు చెప్తే వస్తాయా? మరి లాస్ట్ కి సైదాబాద్ డివిజన్ ఇప్పుడు ప్రెసెంట్ ఇంకేమి డెవలప్మెంట్ కోరుకుంటుంది? మీరు మీ వంతు సాయం మీరు ఎలా చేయబోతున్నారు? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. నిజానికి ఒక రోడ్ వేసాం ఇది అయిపోయిందనే కాదు, ఒక పోల్ వేసాం ఇది అయిపోయింది అనేది కాదు. అభివృద్ధి అనేది మార్పులు వస్తూ ఉంటాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తీసుకుంటే సైదాబాద్ మీదుగా స్టీల్ బ్రిడ్జ్ వెళ్తుంది, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ చాలా వరకు మ్యాక్సిమం బాగు చేసిండ్రు. గత 10 ఏళ్ళు ఉన్నప్పుడు టిఆర్ఎస్ కార్పొరేటర్ గారు ఉండే, వాళ్ళు అద్భుతంగానే పనిచేసిండ్రు. అన్ని వసతులు చూసారు. ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా, వారు మా మిత్రపక్షమైన ఎమ్మెల్యే గారు ఉండే, వాళ్ళు కూడా నిరంతరం ఇట్లా చెప్తే ఇట్లా జరిగే పనులన్నీ తొందరగా అభివృద్ధి వీలైనంత అద్భుతంగానే జరిగింది. అట్లా అని ఇదే అద్భుతమైన అభివృద్ధి అని మనం చెప్పలేము. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఈ పార్క్ ఉంటుంది, మెయింటెనెన్స్, రోడ్డు ఉంటుంది, మెయింటెనెన్స్, మన విద్యుత్ లైన్ ఉంటాయి, మెయింటెనెన్స్, డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది, మెయింటెనెన్స్. మనం అభివృద్ధి అని ఒక పెద్ద డ్రైనేజ్ లైన్ ఇవ్వచ్చు, అది మెయింటైన్ చేయకుంటే అది కొలాప్స్ అవుతుంది. అంటే నిరంతరం ఇవన్నీ చేస్తుండాలి. ఈ అద్భుతంగానే జరుగుతున్నాయి. ఏమన్నా లోటు ప్లాట్లు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఇంకా అద్భుతమైన అభివృద్ధి ఇక్కడ చేసి చూపెడతాం. ఓకే, ధన్యవాదాలండి. ఇదండి మనకి సైదాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ అయిన మన పగిల శ్రీనివాస్ రెడ్డి గారు విలువైన టైం మనకి ఇచ్చారు. ధన్యవాదాలు. న్యూగా బెస్ట్ ఒక FDA సర్టిఫైడ్ స్పైన్ మేనేజ్మెంట్ థెరపీ ఫర్ ఇన్ఫ్రారెడ్ థర్మల్ హీట్ మరియు ఆక్యుప్రెషర్ ద్వారా వెన్నుపూసను సరిచేస్తుంది.
దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, నొప్పులు తగ్గుతాయి, శరీరానికి సహజ శక్తి పెరుగుతోంది. వెన్నునొప్పి, మోకాల నొప్పి, న్యూరో సమస్యలు, డయాబెటిక్ వంటి వాటికి సహజమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స ఇది. ఇటువంటి మెరుగైన వైద్యం కోసం మీరు మమ్మల్ని ఒక్కసారి సంప్రదించండి. మా చిరునామా SVR స్పైన్ కేర్ 2-3-593 రేణుకా రెసిడెన్సీ అపార్ట్మెంట్స్, సాయినగర్ కాలనీ, రోడ్ నెంబర్ 1, నాగోల్, హైదరాబాద్. పిన్ నెంబర్ 500074. మా ఫోన్ నెంబర్స్ 8688734257 మరియు 8309396059. మా పరిచయం మీ ఆరోగ్యానికి ఒక వరం.